ఒకవైపు ఇంటర్నెట్ను శాసించే ఆల్గోరిథమ్స్, లక్షల కొద్ది వ్యూస్, మరోవైపు మనసును కదిలించే కవిత్వం. ఈ రెండింటికీ అసలు సంబంధం లేనట్టనిపిస్తుంది గదా. కాని ఈ రెండింటినీ కలిపితే ఒక పెద్ద మార్పుకు దారితీయొచ్చు. అవును, ఈరోజు మనం టెక్నాలజీకి ఆత్మను ఎలా జోడించవచ్చో చూద్దాం. ఇక్కడే అసలు విషయం ఉంది. ఒకవైపు వీడియోలను వైరల్ చేసే ఒక పక్కా ఫార్ములా, ఒక యంత్రం. మరోవైపు మనిషిలో మట్టి కోసం వెతుకుతాను అంటూ మనల్ని మనం ప్రశ్నించుకునేలా చేసే కవిత్వం. ఈ లెక్కల ప్రపంచంలో ఇంత లోతైన భావాలకసలు చోటుందా? ఈ రెండింటిని మనమెలా కలపగలం? సరే, మరి ఈ ప్రయాణంలో మొదటడుగు వేద్దాం. ఓకే, ఫస్ట్ ఈ వైరల్ మిషన్ వెనుక ఉన్న సీక్రెట్ ఏంటో చూద్దాం. మిలియన్ల కొద్దీ వ్యూస్ని తెచ్చిపెట్టే ఆ కంటెంట్ ఫ్యాక్టరీ అసలు ఎలా పనిచేస్తుందో కాస్త లోతుగా చూద్దాం. ఆశ్చర్యంగా ఏంటంటే, ఈ వైరల్ కంటెంట్ ఫార్ములా చాలా సింపుల్. చాట్ జీపీటీతో ఒక మంచి మోటివేషనల్ స్క్రిప్ట్, పిక్సెల్స్ నుండి ఫ్రీగా దొరికే వీడియో ఫుటేజ్, క్యాప్కట్లో అట్రాక్టివ్గా ఉండేలా ఒక డార్క్ సినిమాటిక్ ఎడిటింగ్, ఫైనల్గా 11 ల్యాబ్స్తో ఒక పవర్ఫుల్ వాయిస్ ఓవర్. అంతే. ఈ 4 కలిస్తే చాలు, ఒక పవర్ఫుల్ ప్యాకేజీ రెడీ. ఇది ఆడియన్స్ను ఎమోషనల్గా కనెక్ట్ చేయడానికి ఆల్రెడీ ప్రూవ్ అయిన ఫార్ములా. అయితే ఒక మంచి వీడియో చేయడం అనేది సగం పనే. మిగిలిన సగం దాన్ని జనాల్లోకి తీసుకెళ్లడం. ఇక్కడే వస్తుంది యూట్యూబ్ ఎస్సీఓ. ఇది ఒక కంపాస్ లాంటిది. కోట్ల వీడియోల సముద్రంలో మన కంటెంట్ తప్పిపోకుండా దాన్ని వెతుకుతున్న వాళ్ల దగ్గరికి కరెక్ట్గా తీసుకువెళ్తుంది. ఎస్సీఓలో ఇదే పెద్ద సీక్రెట్. మనం ఎంత క్రియేటివ్గా ఆలోచిస్తున్నామో అనేది కాదు ముఖ్యం, ఆడియన్స్ ఎలా వెతుకుతున్నారు అనేదే పాయింట్. మన సొంత ఆలోచనలని పక్కనబెట్టి వాళ్ల భాషలో వాళ్లలా ఆలోచించి మాట్లాడాలి. వాళ్ల వేళ్లు టైప్ చేసే పదాలే మన వీడియోకి కరెక్ట్ కీస్. టైటిల్ ఒక హెడ్లైన్ లాంటిది, డిస్క్రిప్షన్ ఏమో అసలు కథ, ఇక ట్యాగ్స్ ఏమో సైలెంట్గా అల్గారిథంకి దారి చూపిస్తాయి. ఈ మూడింటిని సరిగ్గా వాడితే మన వీడియో వెళ్లాల్సిన చోటికి ఖచ్చితంగా వెళుతుంది. సరే, ఈ యంత్రాన్ని, దాని లెక్కల్ని అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం ఈ ఫ్రేమ్లో నింపబోయే ఆత్మ గురించి మాట్లాడుకుందాం. ఇప్పటిదాకా మనం అల్గారిథంల గురించి, వ్యూస్ గురించి మాట్లాడాం. ఇప్పుడు కాసేపు వాటిని పక్కన పెడదాం. మన గుండె లోతుల్లోంచి వచ్చే వేదనను విందాం. ఇక్కడ ముఖ్యం వేగం కాదు, సత్యం. ఈ మాటలు మనల్ని సూటిగా ప్రశ్నిస్తున్నాయి. మనం బతుకుతున్న ఈ భూమిని మన చేతులతోనే నాశనం చేసుకుంటూ ఇంకో గ్రహం కోసం వెతుకులాడటమేంటి? ఈ డెవలప్మెంట్ అనే పరుగులో మనం ప్రకృతిని ఎంతలా గాయపరిచామో ఈ మాటలు అద్దం పడుతున్నాయి. ఇంత పెద్ద సమస్య ముందు మన ఒక్కరి వల్ల ఏమవుతుందిలే అని నిస్సహాయంగా అనిపించడం చాలా సహజం. కాని ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, ప్రపంచంలో వచ్చిన గొప్ప మార్పులన్నీ చిన్న అడుగులతోనే మొదలయ్యాయి. మన చేతిలో ఉన్న చిన్న చిన్న పరిష్కారాలు కూడా చాలా పెద్ద ప్రభావాన్ని చూపగలవు. పర్యావరణాన్ని కాపాడాలంటే పెద్ద పెద్ద ఉద్యమాలు చెయ్యక్కర్లేదు. మన రోజువారీ జీవితంలో తీసుకునే చిన్న చిన్న నిర్ణయాలతోనే మొదలుపెట్టొచ్చు. వాడిపడేసే వస్తువులకు బదులు మళ్లీ వాడగలిగే వేంచుకోవటం, అవసరం లేనప్పుడు లైట్లు ఆపేయటం, ఇలాంటి ప్రతి చిన్న మార్పు ఈ భూమికి మనమిచ్చే ఒక పెద్ద బహుమతి. ఈ పర్యావరణ సమస్య అనేది బయట ఎక్కడో లేదు, అది మన లోపలే ఉంది. బహుశా మనం కోల్పోతున్న మానవత్వానికి అదొక ప్రతిబింబమేమో. మన స్వార్థం ప్రకృతిని నాశనం చేస్తుందంటే బహుశా మనం వెతకాల్సింది పరిష్కారాలను కాదు, మనలో తప్పిపోయిన మానవత్వాన్ని. ఓకే, ఇప్పుడసలైన మ్యాజిక్ స్టార్ట్ అవుతోంది. వైరల్ వీడియోల పవర్ఫుల్ ఇంజిన్కి మన గుండె లోతుల్లోంచి వచ్చే కథను, మన ఆవేదనను కలుపుదాం. ఈ రెండింటిని కలిపినప్పుడు అది కేవలం కంటెంట్ అవదు, ఒక ఉద్యమంలా మారుతుంది. చూడండి, ఇక్కడ మనం అదే టెక్నిక్ని ఎలా వాడుకుంటున్నామో. మామూలు మోటివేషనల్ టెక్స్ట్ స్థానంలో మానవత్వం తప్పిపోయింది లాంటి ఆలోచింపజేసే లైన్స్ పెడుతున్నాం. అల్గారిథం కోసం ప్రకృతితో శృతి లాంటి కీవర్డ్స్ వాడుతూనే డిస్క్రిప్షన్లో పర్యావరణాన్ని కాపాడే ప్రాక్టికల్ టిప్స్ ఇస్తున్నాం. ఇది అల్గారిథం కావాల్సింది ఇస్తూనే దానికొక అర్థాన్ని, ఒక ప్రయోజనాన్ని ఇవ్వడం. ఆ డార్క్ సినిమాటిక్ లుక్ అనేది కేవలం స్టైల్ కోసం కాదు, అది ప్రకృతి ఎదుర్కొంటున్న ప్రమాదాన్ని, మన నిర్లక్ష్యం వల్ల కలిగే సీరియస్ పరిణామాలని విజువల్గా చూపించడానికి ఒక పవర్ఫుల్ టూల్. టెక్నిక్ అనేది న్యూట్రల్, దానికి ఆత్మనిచ్చేది మన సందేశమే. సో ఇది కేవలం టెక్నిక్స్ నేర్చుకోవడం గురించి మాత్రమే కాదు, ఇదొక కొత్త పిలుపు. మన చేతిలో ఉన్న టూల్స్తో కంటెంట్ను సృష్టించడం దగ్గరనుండి ఒక సామాజిక ఉద్యమాన్ని నిర్మించడం వరకు మన జర్నీని ఎలా మార్చుకోవాలో చూద్దాం. ఈ నంబర్ కేవలం ఒక అంకె కాదు, ఇది ఒక అవకాశం. ప్రతిరోజూ లక్షలాది మంది చూస్తున్న ఈ ప్లాట్ఫామ్ మీద
మనం చెప్పాలనుకునే కథను వినిపిస్తే, మన ఆవేదనను పంచుకుంటే, ఒక్కసారి ఆలోచించండి, ఇది కేవలం పవర్ కాదు, ఇదొక బాధ్యత. ఇప్పుడు ప్రశ్న మనందరికీ. ఈ టూల్స్ మన చేతిలో ఉన్నాయి, ఈ పవర్ మన చేతిలో ఉంది. మరి మనం ఏ కథను ప్రపంచానికి చెప్పాలనుకుంటున్నాం? చివరిగా మార్పు మన నుండే మొదలవ్వాలి. మన చేతిలో ఉన్న టెక్నాలజీతో, మనం చెప్పే కథలతో మనం కేవలం వ్యూస్ను కాదు, విలువలను సృష్టిద్దాం. మనం కేవలం కంటెంట్ను కాదు, ఒక మంచి భవిష్యత్తును నిర్మిద్దాం.